వంకాయలు తెంపిల్లా? తెంపలే, మీ సార్ వచ్చి తెంపుతా అన్నాడు కదా. సార్ రానంటాను కదా, తెంపుకొని కొంట పోరా మరి, వండద్దా? అంతేనా, తెంపుదామా? ఏమో, తెంపిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మమ్మని కోస్తా అన్నా కదా అంటాడేమో నా బాధ. రానన్నాడు కదా, ఇక రమ్మన్నాడు కదా, అందుకే కోసుకొని పట్టుకపో. కోద్దామా మరి? నాయనమ్మ వండుతుంది, అయిపోతుంది. ఇదేం కాయడం పూల చెట్టు, ఇదో కలర్, నిజమే ఇదో కలరు. వంకాయలు కోద్దాం, ఏమో చూద్దాం. ఆయన ఏమన్నా వస్తాడేమో మళ్ళీ. అమ్మమ్మ ఎందుకు కోసినాడు మళ్ళా ఏడుస్తాడు. అదే కదా బాధ, నేను కోస్తా అన్నా కదా అంటాడు. అవును, చామంతి పూలు పూసినాయా? ఇక్కడ ఒక కనకాంబరం చెట్టు వచ్చింది రాజేష్. మనం అప్పుడు పెద్ద చెట్టు పెట్టినాం కదా, ఏగో కనకాంబరం చెట్టు గింజలు పడ్డాయి చెట్లు ఇంకా నాకు 2 ఆకుల చెట్లు, అవి బెండయి కాదు, అవి కావాలి రాజేష్. చెట్లు కుండీలో పెట్టాలి. అది ఉండని, అవి కొంచెం పెద్ద కాదు. అది ఏం చెట్టు చూడద్దా? అదేదో క్రోటన్ అనుకుంటా. అవి అక్కడ కూడా ఉన్నాయి చూడు, అక్కడ కూడా ఉంది. ఇంకొకటి 2 ఆకులతోనే ఉంటుంది, తామర ఆకులాగా ఉంటుంది కానీ చిన్న ఆకు. అది గోంగూరనా? ఇది తెల్ల గోంగూరనా? కాదు కాదు. ఏది ఇదా? కాదు, తెల్ల గోంగూర. సరే, కొంచెం ఇంకొక 2 ఆకులు వచ్చినాక చూద్దాంలే. ఇది ఉట్టిదే. ఓకే, ఇది ఉట్టిదమ్మా, తీసేయనా? ఉండని. ఇప్పుడు అది ఇది ఒకటే కదా. అగో అది ఇది ఒకటే కాదు. ఇగో ఇది తెల్ల ఉన్నది, ఇది తీగ పారుతుంది. అదేదో తిప్పతీగనా? అయితే అమ్మో తీసేయాలి మరి. ఇదేది ఒకటే, అగో సేమే. అది కొమ్మ ఎర్రగా ఉన్నది, తీసేయి మరి. ఇది ఇట్లున్నది, దీన్ని చూడు ఎర్రగా ఉందంటావా? సరే సరే, చూద్దాంలే. ఇంకొక 2 ఆకులు వచ్చినాక చూద్దాం. చిన్న కరివేపాకే మంచిగా ఫ్రెష్గా వస్తున్నది. ఆ పెద్ద చెట్లు మొత్తం చీడ, అందుకే కదా మొన్న అంతా కట్ చేసింది. అవి పెద్దగా అయినాక మళ్ళీ చిగుర్లు వచ్చి కొంచెము సంక్రాంతి వెళ్తే కరివేపాకు మంచిగా ఫ్రెష్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు చిన్న చెట్లు మనం అన్ని వీకేస్తున్నాం కదా, ఈ చిన్నవి ఇప్పుడు చలికాలం మనకు వస్తాయి మనకు వాడుకోవడానికి. ఏది వేప చెట్టు? అబ్బో తీసేయాలి వేప చెట్టు. కుండీలు వస్తుందా? ఓకే, సరే సరే. ఇది తెల్ల పూల ఎన్నుకోలే, ఎర్ర పూలదే ఉంది. ఎర్ర కూడా కాదు, ఇది గులాబీ రంగు, లైట్ గులాబీ రంగు. నీకు కాకరకాయలు మళ్ళీ ఏమైనా వచ్చినాయా చూడు? రాలే, ఇక చెట్టు తీసేద్దామని చూస్తున్నా. నువ్వు దాంట్లో చెట్టు, అది ఏం చెట్టు నీకు ఇప్పటికైనా గుర్తొచ్చిందా? గొగ్గి ఆకు. గొగ్గిది నేను చూపిస్తలే, గొగ్గి ఆకు. అది ఏమో ఆకు, అదేదో నువ్వే పెట్టుకున్నావు. చెమ్మేనా? చెమ్మ ఆకు అంటే చింతకాయ. ఇంత పొడుగు పోతుంది, ఇంత ఎడుపు ఉంటుంది. చింతకాయ మన చిక్కుడుకాయ లాగానే కానీ వెడల్పు ఉంటుంది కదా. అదే నాకు నువ్వేదో చెప్పినావు, నాకు గుర్తు రాలే, నీకు గుర్తు రాలేదు. మా ఇంట్లో ఎట్టినా కానీ వచ్చింది. ఏ కోళ్ళు గిట్ల ఇగురు రాగానే ఈ ఆకును అవి తింటారు. మొదలు పందికొక్కులు దిక్కేస్తాను. ఈ పందికొక్కులతోనే బాధ వచ్చింది. ఇక్కడ ఉన్నది అటు ఒక్కటి ఉన్నది. ఈసారి ఎందుకో కాకరకాయలు మంచిగా బలంగా లేవు. ఈ చిక్కుడు తీగని తీద్దామంటే నువ్వు వద్దంటున్నావే. మామిడి చెట్టు చూసినావు మళ్ళీ అంతా పూతకొచ్చింది మొత్తం. నిన్న నేను పైనకి వెళ్ళినాయి కదా, మంచిగా పూత అంతా కనిపిస్తున్నది. సరే, ఇక పోదామా ఇంట్లోకి? చాబంతి పూలు పూయలే. ఏంటి రాజేషు? అదా ఆలుగడ్డ. అయ్యా ఆ రోజు మొలకొచ్చిందని కట్ చేసి పెట్టిన చూడు, ముక్క కట్ చేసి ముక్కలు పెట్టిన చూడు, అదే ఆలుగడ్డ. ముక్క కట్ చేస్తే నచ్చిందా? మొలకలు వచ్చింది, కట్ చేసి పెట్టిన. 3 వచ్చినాయి, 3 కొమ్మలు వచ్చినాయి. ఆలుగడ్డ ఉట్టిగానే వస్తుంది కానీ కింద గడ్డ వస్తుందో రాదో తెలియదు కానీ మన కుండీలలో కదా పెట్టేది. నీళ్ళలో పెడితే వస్తుందేమో గడ్డ మరి. కానీ చెట్టు అయితే మంచిగా వస్తున్నదిలే, పెట్టంగానే వస్తున్నది.
అది అవనలేగా గడ్డ గది అది తవ్వుదాం, తవ్వాలి. 4 నెలలు దాటిపోయింది కదా, తవ్వాలి. అవి మళ్ళీ వెళ్తే చిన్న గడ్డ అలానే పెడదాం. మళ్ళీ తీసినాక పైన తీగ కూడా మొత్తం ఎండిపోయింది, తవ్వుదాం. తవ్వినాం అనుకో వెళ్తే ఆ గడ్డే మళ్ళీ ఒకటి చిన్నది పెడదాం. పెడదాం. మళ్ళీ మాదేమో మళ్ళీ ఇచ్చేయండి, మళ్ళీ ఇస్తాను. అందరికనైతే పెడదాం, తవ్వుదాం. మరి తవ్వాలి, తవ్వాలి. అన్ని లేచేస్తా. ఆ గడ్డతోటి ఆ గడ్డతోని మనం సాబ్దానాలు అంటారు చూడు, సగ్గుబియ్యం, అవి తయారై దాంతోటి, ఆ గడ్డతోటి. అవునా, అందుకే సార్ ఆ గడ్డతోటి సాబ్దానాలు తయారైతాయి అన్నట్టు. తమ్మలపాకు అని అన్నారు అందరు. కాదంటే వాళ్ళు అమ్ముతలేరు. సేమ్ మరి తమ్మలపాకు ఆకులాగానే ఉంది. మన ఇంట్లో ఎండిపోయింది కదా తమ్మలపాకు. మొత్తం పోయింది. ఎంత పెద్దగా ఉండే పందికొక్కులు తవ్వేసి మొత్తం పడగొట్టింది. అది మళ్ళీ చెట్టు ఎట్లా పెడతావు? గడ్డ వచ్చి ఆ గడ్డ ఎట్టన్నా పెడదాం. ఇల్లు కల్జా ఇక్కడ రావిగా, ఈ రెండిట్లలో ఏం రావిగా. మళ్ళీ చెట్టు సరేద్దా, పోదందా. మనకు ఆ తవ్వేటోళ్ళు దొరకాలి కదా ముందు. అటు మొలుతుంది అమ్మ, అది గచ్చే అన్నారు కదా. అదే కదా బాధ. సరే చూద్దాంలే, కొంచెం కడుపులో ఏమైనా పడేసుకొని అప్పుడు వద్దాం.